హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 50 డేస్లో భాగంగా ఫ్రెండ్స్. ఓకే, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 50 డేస్లో భాగంగా డే 16 అన్నమాట. ఈ సిరీస్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్ కొట్టడమే ముఖ్య లక్ష్యం అన్నమాట. అయితే ఈ సిరీస్ మీరు ఫాలో అయితే ఈజీగా మీరు సిలబస్ అదేవిధంగా రివిజన్ ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. మొత్తంగా ఈజీగా అండ్ స్మార్ట్ వేస్గా మీ మొత్తం కూడా సిలబస్ కంప్లీట్ అవుతుంది, అదేవిధంగా రివిజన్ కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, మనం నెక్స్ట్ మాట్లాడుకుంటే ఈరోజు అర్థమెటిక్లో భాగంగా నిన్న అయితే మొత్తం మనం ఎంత చదివిందో సండే నాడు ఫ్రెండ్స్. ఓకేనా, సండే నాడు నేను అంటే వీడియోస్ అనేది అప్లోడ్ చేయను అనమాట. సండే నాడు మీరు ఏం చేయాలి అంతా మనం ఒక వారంలో చదివినంతా కూడా మనం మొత్తం రివిజన్ అనేది చేయాలన్నమాట సండే నాడు. ఓకే, అయితే మీరు నిన్న డిస్కౌంట్ నెక్స్ట్ లాస్ట్ వారం అయితే ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్ మనం చదివినాం అన్నమాట. ఈరోజు రేషియో అండ్ ప్రపోర్షన్. ఓకేనా, రేషియో అండ్ ప్రపోర్షన్ దీంట్లో మొత్తం 6 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 6 టైప్స్ అంటే మీరు ఈరోజు ఒక 3 టైప్స్ చేయండి, నెక్స్ట్ డే ఒక 3 టైప్స్ అనేది చేయండి. ఓకే, అయితే మనం నిన్న డిస్కౌంట్ అనేది చదివినాం కదా సాటర్డే నాడు. ఆ డిస్కౌంట్లో మీరు ఇలాంటి క్వశ్చన్స్ చేస్తున్నారో లేదో ఒకసారి తెలుసుకోండి. ఓకేనా, ఎలాంటి క్వశ్చన్స్ చేయకుంటే ఇలాంటి క్వశ్చన్స్ మీ ప్రిపరేషన్లో భాగంగా యాడ్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఇలాంటి క్వశ్చన్స్ ఒకసారి మీ వీడియోని పాజ్ చేసి కూడా ఇలాంటి క్వశ్చన్స్ చేయండి. మీరు మీకు వస్తున్నాయో రాదని చూడండి ఫ్రెండ్స్. ఇగో గత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో మనకు ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి రావడం జరిగింది. అదేవిధంగా ఆర్ఆర్బి పారామెడికల్ ఎగ్జామ్ నుంచి ఇలాంటి క్వశ్చన్స్ అనేది వచ్చింది. చూడండి మీరు ఇలాంటి క్వశ్చన్ చేస్తున్నారా లేదా అని ఒకసారి తెలుసుకోండి. ఓకేనా, తెలుసుకొని మీ ప్రిపరేషన్లో ఇలాంటి క్వశ్చన్స్ను యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ను యాడ్ చేసుకోండి. తర్వాత చూసుకుంటే మనం బ్లడ్ రిలేషన్ ఫ్రెండ్స్. ఓకేనా, నిన్న మనం డైరెక్షన్స్ అదేవిధంగా మిస్సింగ్ నెంబర్ సిరీస్ మనం లాస్ట్ వారంలో మనం నేర్చుకున్నాం. అయితే సండే నాడు ఒకటి అన్నిటిని కూడా రివిజన్ చేసి ఉంటాం. అయితే ఈరోజు ఇప్పుడు బ్లడ్ రిలేషన్ అనమాట. ఈ బ్లడ్ రిలేషన్ దాదాపుగా ఒక 2 డేస్ పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, దాదాపుగా దీంట్లో ఒక 100 క్వశ్చన్స్లో మీరు ఈ టైప్ నుంచి ఒక 30 క్వశ్చన్ చేసినా కానీ అంటే ఆల్మోస్ట్ ఒక 100 క్వశ్చన్ చేస్తే మీకు సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, అయితే మీరు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కూడా రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఒక 5 అవర్స్ ఇస్తుంటే అర్థమెటిక్ ఒక 3 అవర్స్ అండ్ 3 నుంచి 3.5 అవర్స్ ఇవ్వండి. అదేవిధంగా రీజనింగ్ను 1.5 అవర్స్ ఇవ్వండి. ఓకేనా, అంటే మనకు ఈజీ రీజనింగ్ అనేది కొద్దిగా చేసుకోవచ్చు, కానీ అర్థమెటిక్ కొద్దిగా మన టిపికల్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా దాన్ని అర్థం చేసుకొని చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ టైం అంటే ఎక్కువ టైం కాదు, దీంతో పాటు అది కూడా సిలబస్ అనేది కంప్లీట్గా అయిపోవాలి. ఓకే, అయితే మనం లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో డే 15 కదా, డే 15లో మనం డైరెక్షన్ నేర్చుకున్నాం. అయితే ఈ డైరెక్షన్స్ ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయో లేదో మీ ప్రిపరేషన్లో మీరు ఇలాంటి క్వశ్చన్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, యాడ్ చేసుకొని ఒకసారి ఈ వీడియోని పౌజ్ చేసి ఈ క్వశ్చన్స్ మీరు చేయడానికి ప్రయత్నించండి, మీరు చేస్తున్నారా లేదా. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇవన్నీ కూడా మనకు ఆర్ఆర్బి జేఈలో వచ్చింది ఈ క్వశ్చన్, అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ జేఈ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వచ్చింది చూడండి. ఓకే, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఇది కూడా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. ఇలాంటి క్వశ్చన్ చేస్తే మీకు ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. కాన్ఫిడెన్స్ బిల్డ్ అయినప్పుడు మీరు నేను ట్యాకిల్ చేయగలుగుతావు ఈజీ ఎగ్జామ్ని అని మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా మనం రైల్వే అర్థమెటిక్ అండ్ రైల్వే జీకే జిఎస్ అండ్ రైల్వే రీజనింగ్ మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ ఫ్రెండ్స్. ఓకే, ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉండడం అనేది జరుగుతుంది. మీరు ఈచ్ వన్ తీసుకుంటే 49 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 3 ఆఫ్ కాంబో తీసుకుంటే 119కి ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్పే అండ్ గూగుల్ పే చేసి ఈ వాట్సాప్ ఇదే నెంబర్ ఫ్రెండ్స్. ఓకే, వాట్సాప్ అండ్ ఫోన్పే అండ్ గూగుల్ పే నెంబర్ కూడా ఇదే. మీరు ఎవరైనా తీసుకోవాలంటే ఈ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే వితిన్ 24 అవర్స్లో మీకు ఈ పీడిఎఫ్స్ కూడా మొత్తం పంపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి. అయితే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ మీకు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. అక్కడ మీరు ఎస్డిఆర్బి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఓకేనా, నా ఛానల్ నేమ్ అనమాట
అయితే మీరు అక్కడ జాయిన్ అయితే మీకు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్తో పాటు మంత్లీ కరెంట్ అఫైర్స్ మీకు అక్కడ పీడిఎఫ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మంత్లీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఫ్రెష్ జాబ్ నోటిఫికేషన్స్ అంటే 365 డేస్ మనకు జాబ్ నోటిఫికేషన్ ఏమేమి వస్తాయో అవన్నీ కూడా మీకు అక్కడ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరైనా ఛానల్లో కూడా జాయిన్ కాండి. ఇదే మోక్ టెస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా, మోక్ టెస్ట్ కూడా రాయడం మీరు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, మోక్ టెస్ట్ మీరు రాస్తే అంటే మిమ్మల్ని మీకు పరిచయం చేసేది ఏంటంటే మోక్ టెస్ట్. మీరు ఎంతవరకు ప్రిపరేషన్లో ఉన్నారు, ఎలాంటి క్వశ్చన్స్ ఇంకా ప్రిపేర్ అవ్వాలి అంటే అది తెలియజేసేది మనకైంది మోక్ టెస్ట్. అయితే మీకు దగ్గర మోక్ టెస్ట్ ఉంటే కొనకండి. ఒకవేళ లేకుంటే మాత్రం గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ ఇద్దరు ప్రిపేర్ అయ్యేటోళ్ళు కూడా కొనండి. అదేవిధంగా ఎస్ఎస్సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఎంటీఎస్ కానీ అదేవిధంగా ఎస్ఎస్సి జేఈ కూడా ఉంటుంది. ఆ జేఈలో కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే ఇవి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, అంటే ఒకటేసారి మీరు కొనుక్కుంటే ఆల్ ఎగ్జామ్స్ అంటే మీరు స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ లెవెల్ కానీ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కానీ మీరు ఈజీగా అనేది దీంట్లో మోక్ టెస్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా రాయొచ్చు అన్నమాట. ఓకేనా, ఒకటే వ్యాలిడిటీ అంటే 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. పైసలు ఒకటిసారి మనం పే చేస్తాం. ఆల్మోస్ట్గా మీరు ఎన్ని ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే అన్ని ఎగ్జామ్స్కి మీరు ఈజీగా రాయొచ్చు. మీరు ఈ Z7 RVBI అనే కోడ్ని మీరు ఎంటర్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, Z7 RVBIను 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఎవరైనా లేకుండా తీసుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. ఈ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అనేది మనం గత 3 డేస్ నుంచి మనం మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా అంటే ఈరోజు మొత్తం ఇది కంప్లీట్ చేయండి మీరు. ఓకేనా, ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ దాదాపుగా ఈరోజు అయితే మొత్తం కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ 2025. ఓకేనా, మీరు మొత్తం కంప్లీట్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ అంటే ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా ఇప్పుడు జరిగింది కదా ఫ్రెండ్స్. ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియాలో అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వాళ్ళు అడగడం అనేది జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ చూడండి మీరు గ్రూప్ డీలో రావడం జరిగింది ఈ క్వశ్చన్. ఇది కూడా గ్రూప్ డీలోనే, ఇది RRB NTPSలో రావడం జరిగింది. ఇప్పుడు మహాకుంభ జరిగింది కదా, ఆ కుంభమేళ ఇప్పుడు జరిగింది 2021లో కూడా జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారో లేదా, అదేవిధంగా మీ ప్రిపరేషన్లో భాగంగా ఇవి మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక చూడండి లోసర్ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు, అదేవిధంగా హెర్నిబల్ ఫెస్టివల్, అది ఇలాంటి క్వశ్చన్స్ మీరు. ఓకేనా, ఇలాంటి మొత్తం కూడా మనం దాదాపుగా ఎన్ని పండుగలు ఉంటాయి, ఒక 100+ పండుగలు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ 100 పండుగలు కూడా మీరు చదువుకోండి. అంటే చదువుకుంటే ఒక మార్క్స్ అనేది మీకు కన్ఫామ్గా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ చేయండి మీరు. ఓకేనా, ఇవి చూడండి. ఇది అయితే చూడండి మీరు మన కంట్రీలో అడిగింది, ఏ కంట్రీలో ఇలాంటి క్వశ్చన్ కొద్దిగా టఫ్ అనేది ఉంటుంది. నేను మీకు కాదు ఫ్రెండ్స్, అందరికీ అనేది టఫ్ అనేది ఉంటుంది. ఓకే, చూడండి ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారా లేదా. ఇది సోలంగ్ ఫెస్టివల్ అనేది అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ కనబడలేదు కాబట్టి నేను ఆన్సర్ చెప్పేస్తున్నా. సోలంగ్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుతారంటే అరుణాచల్ ప్రదేశ్. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్రెండ్ ఢిల్లీ సుల్తాన్స్ హిస్టరీ అంటే మనం జనరల్ సైన్స్ని అంత ఇంపార్టెంట్ తీసుకోలేదు. ఎందుకంటే మనం లాస్ట్ అంటే ఇవి మొత్తం అయిపోయిన తర్వాత జనరల్ సైన్స్కి అటు మనం టైం తీసుకొని ఇప్పుడు పలాటి అయిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు జనరల్ సైన్స్, బయో సైన్స్ లేకపోతే ఫిజిక్స్ ఇక్కడ నుంచి మనం ఒక టాపిక్ అనేది మనం యాడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అందుకనే నేను ఇక్కడ మీకు చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఓకే, ఢిల్లీ సుల్తాన్స్ హిస్టరీ నుంచి. ఓకేనా, ఆల్మోస్ట్ ఈరోజు అయితే కంప్లీట్ చేయడానికి దీన్ని ప్రయత్నించండి. అదే రాజ్యాంగ రచన దాని పరిణామక్రమం అన్నమాట. ఈరోజు ఇది ఫస్ట్ డే ఇది చదవండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు కొద్దిగా ఒక 10 పేజీలు ఉన్నాయనుకో, దానికి ఒక 3 పేజీలు అంటే ఒక 3 డేస్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. అదే నీటిపారుదల రంగం ఆల్రెడీ మనం నిన్న 15 డేలో కూడా దీన్ని మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు కూడా 16 డే, దీన్ని కూడా 3 డేస్లో మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. స్కీమ్స్. ఓకేనా, మొత్తం నేషనల్. ఓకేనా, ఇండియాకు మొత్తం ఏ స్కీమ్స్ ఉన్నాయి. ఓకేనా, ఏ స్కీమ్స్ అంటే ఫస్ట్ నుంచి 2000 మనకు మోడీ గారు ఇప్పుడు వచ్చిందంటే 2014 నుంచి మొత్తం ఇప్పుడు దాకా అంటే మెయిన్ అన్నమాట. మెయిన్ ఏవి వచ్చినాయి అవి చూసుకుంటే ఫ్రెండ్స్, మెయిన్ ఇప్పుడు ముద్ర యోజన కానీ అలాంటివి మనం అంటే ఈ మొత్తం ఏ టాపిక్స్ అంటే ఫ్రెండ్స్ ఇది మనకు ఎకనామిక్లో వస్తుంది. ఎకనామిక్లో అలాంటి ముద్ర యోజన కానీ నీతి ఆయోగ్ గురించి కానీ అలాంటి మీరు అంటే మెయిన్ టాపిక్స్ మంచి యోజనలు ఏవి ఉన్నాయి అవి చూసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.